గతంలో పాశ్చర్లపూడి బ్లోఅవుట్ అంతకుముందు ఒకసారి 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే నిన్నటి నుంచి చంద్రబాబు గారు మానిటర్ చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు మానిటర్ చేస్తున్నారు, ఎంపీ గారు మానిటర్ చేస్తున్నారు, కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు, మంత్రులు మానిటర్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ 20 గంటల సమయం పట్టిందా బాంబే నుంచి ఓఎన్జీసీకి సంబంధించిన ప్రత్యేక బృందం ఇక్కడికి రావడానికి? ఇంకెందుకు మనం ఏం మానిటర్ చేస్తున్నట్టు? వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఒక కళ్యాణ మండపంలో కూర్చోబెట్టడం. వాళ్ళే వచ్చేస్తారు కదా, అదేమి ఏది నదిలో కొట్టుకుపోతుంటే ఈదుగుండు తీసుకురావడం కదా. సో సెంటర్కి వెళ్ళండి అని చెప్పేసి ఆటోలో చెప్తే వెళ్ళిపోతారు. ఆ ఏర్పాటు వాళ్ళకి భోజనాల ఏర్పాటు ఇది వరకు గుడ్. బట్ అసలు ఆపాల్సింది ఏంటది? ఎప్పుడు ఆరుతుందో మేము చెప్పలేము, కలెక్టర్ గారు చెప్పలేరు, ఓఎన్జీసీ అధికారులు చెప్పలేరు. 4 రోజులు పట్టచ్చు, వారం రోజులు పట్టచ్చు అని ఒక నాయకుడు చెప్తాడు. ఇంకెందుకు అసలు? ఇంకా మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రపంచంలో ఉన్నాం? అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి మహామేధావులు ఉన్నారు అని మనం చెప్పుకుంటూ చివరికి ఒక బ్లోఅవుట్ కూడా కాదు అది. ఇంకా వాస్తవంగా మంటలు రేగిని గ్యాస్ కాలబడుతుంది. ఇలాంటి పరిస్థితి వస్తే ఎట్లాగా కంట్రోల్ చేయాలో తెలియకపోతే ఇంకెందుకు అప్పుడు ఇక ఆ ప్రాంతానికి రక్షణ ఎవరిస్తున్నట్టు? ఆ ప్రాంతాన్ని అన్యాయం చేసినట్టే కదా. మీకెందుకు అత్యాధునికమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, ఇది పాత రోజులు కాదు అని చెప్పి సొల్లుపన్యాసాలు ఎందుకు చెప్తున్నట్టు? మనం ఓఎన్జీసీ వాడే దవ్వుకో, ఇంకొకటి ఎవడైనా దవ్వుకో, నీ గుండెల మీద గుణపం పెట్టి మంట పెడతానంటే ఎట్లాగా? ఇప్పుడు చెట్లు తగలడ్డే, పొలాలు తగలడ్డే, రేపో మాపో అంత పరిహారం. అది కూడా మళ్ళీ రాజకీయ నాయకుల చుట్టూ రైతులు తిరిగి ఆ తర్వాతన ఏదో ఇస్తారు. పోయింది 100 రూపాయలు అయితే ఇచ్చేది 20 రూపాయలు, అంతకు మించి ఏముండదు. బట్ అసలు సమస్య ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? గతంలో జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయారు, ఈసారి ప్రాణాలు కోల్పోలేదు కాబట్టి హ్యాపీ అనుకుందామా? లేకపోతే మంటలు ఆపడానికి 24 గంటలు దాటినా వర్కౌట్ కాలేదంటే టెక్నాలజికల్ ఫెయిల్యూర్ అందామా? అవగాహన లేమందామా? ఇలాగే ఉంటుంది మీ బతుకులు రేపు పొద్దున కూడా అందామా? క్రైసిస్ టైంలో రివ్యూలు ప్రతి ఒక్కడు చేస్తాడు. క్రైసిస్ కంట్రోల్ మేనేజ్మెంట్ అది దమ్మంటే. అది ఓఎన్జీసీ లాంటి పెద్ద సంస్థ నిర్లక్ష్యం చేస్తుందా? అది నిర్లక్ష్యం చేస్తుంటే చొక్కా పట్టుకుని తీసుకురావడంలో మనం ఫెయిల్ అవుతున్నామా? మానిటర్ చేస్తున్నామన్నది బ్రేకింగుల్లో, ఫోన్ ఇన్లలో, లైవుల్లో రిపోర్టర్తో చెప్పిస్తే అయిపోతుందా? బట్ ఎప్పుడు పరిష్కారం దీనికి? అది చెప్పలేనప్పుడు మనం ఉండి ఏంటి, ఉండకపోవడం వల్ల నష్టమేంటి?